ఓటుకు 5,000 దాకా ఇస్తామంటున్నారంట. ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు అన్ని ఇస్తున్నారు, డబ్బులు ఇంత వస్తుంది అంటే తీసుకోమని చెప్తున్నా. తీసుకోండి, మీ వాళ్ళు మీ దగ్గర నుంచి అవినీతిగా తీసుకున్నదంతా కూడా కక్కించండి వాళ్ళతో బయటికి. మొత్తం ఇంకా ఇచ్చేదానికన్నా ఎక్కువ డిమాండ్ అడిగి తీసుకోండి, కానీ ఓటు మాత్రం అభివృద్ధికి వేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. 5,000 ఇచ్చేది టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు కాదు. ఓటుకు 5,000 ఇచ్చే మేము అభివృద్ధి ఇస్తున్నామండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాము. ఇవి కాదని ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరు, ఈ డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ఈసారి నంద్యాలలో జరగదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో, ఎన్ని అనుభవించినారో అవన్నీ ప్రజలు చూశారు. ఇంకా చాలా అనుకున్నారు. డబ్బు తీసుకొని ఓటు వైసీపీకి వేస్తే మాత్రం వీళ్ళు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. శిల్పామోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా అందరిని టార్గెట్ చేస్తారు, ఏ విధంగా అందరినీ పక్కన పెట్టేస్తారు అని చూశారు. కాబట్టి ప్రజలు ఈసారి ఎంత ఇచ్చినా కూడా తప్పకుండా డబ్బులన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలకి ఓటు వేయడం జరుగుతుంది. ఓటుకు నోటు లేకోకుండా మీరు విజయం సాధిస్తామని చెప్తున్నారా? తప్పకుండా అండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు పడే ఇబ్బందులు ఇవి ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే మాత్రం అవినీతికి మీరు ఓటు వేసినట్టు ఉంటుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు పక్కన పెట్టేసి కేవలం అభివృద్ధి కార్యక్రమాలు, మీ లీడర్ని నమ్మి ఓటు వేయాలని ఈసారి అని చెప్పి కూడా ప్రజలందరికీ మేము అపీల్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. చెల్లికి తమ్ముడికి అంటే జగత్ విఖ్యాత్ రెడ్డి మీ తమ్ముడు, చెల్లి భూమా మౌనికకు వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసము మీరు ఎలా సిద్ధమవుతున్నారు? వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? అసలు చెల్లి, తమ్ముడు, అన్నలు, అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరం కూడా మేమందరం కలిసి ఉంటాము. సో తప్పకుండా మా మదర్ చనిపోయినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మా మదర్ మీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, మా మదర్ లేదు అనే అనకుండా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు నేను చేసి పెడితేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నా గోల్ అని మీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉంటే బాగుంటుంది, వీలైతే న్యాయం చేయగలుగుతారని కాకుండా వీళ్ళు ఉన్నా లేకపోయినా వీళ్ళ పిల్లలు న్యాయం చేస్తున్నారనే మాట నేను తెచ్చుకోగలిగితే చాలు, ఇంకేమొద్దు. ముఖ్యంగా ఈ వేదిక నుంచి మీరు ఈ ఉప ఎన్నికకు సంబంధించి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి, ఎలాంటి సూచనలు ఇస్తారు? భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఆయన చివరి కోరికలు ఒక కూతురుగా దగ్గరుండి నేను అవన్నీ చూస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మరి మిగతా పెద్దలందరూ ఎవరైతే ఈరోజు నాకు అండగా ఉంటున్నారో వాళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు తల్లి తండ్రి లేని వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా నాన్న చివరి కోరికలో జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యాలైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఏవైతే అడుగుతున్నారో అవన్నీ చేయడానికి కారణం కూడా మీకోసం చేస్తున్నాము, మీరు బాగుపడాలని చేస్తున్నాము. ఈరోజు నాకు మీరున్నారని ఒక నమ్మకం, మీకు నేనున్నాను ఒక నమ్మకం అనేది క్రియేట్ కాకపోతే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు రావడానికి ఇబ్బంది అవుతుంది. సో తప్పకుండా వాళ్ళ మీద నాకు ఆ ప్రేమ అభిమానాలు ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే నేను కానీ భూమా బ్రహ్మానందరెడ్డి గారిగా చెల్లి, తమ్ముడు అందరం కూడా ప్రజలలో ఉండి సమస్యలన్నీ తెలుసుకొని మరి ప్రజల కోసమే పోరాటాలు చేస్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్కి తప్పకుండా భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఓటు వేస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.